ఇదిగో నేనున్నాను, నేనెవని యొద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధాపమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేస్తున్నా, ఎవనినైనా బాధ పెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తునెను. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత ఛాలెంజింగ్ వర్డ్ని ఇక్కడ సమూయేలు గారు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక ఛాలెంజ్ని విసురుతూ ఉన్నాడు. అది ఏంటి అంటే, ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధాపమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దైనా లంచము పుచ్చుకొంటినా, నాకు చెప్పండి ఆ విషయం, దాని విషయంలో నేను మరలా ఇచ్చుకుంటానని చెప్పేసి ఒక ఛాలెంజ్ని విసురుతూ ఉన్నాడు. అంటే ఈ దినాల్లో ఒక విశ్వాసికి కానీ ఒక సేవకునికి కానీ ఒక ఛాలెంజ్ అనేటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు. సమూయేలు యొక్క జీవితము అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటా ఉన్నది. సమూయేలు యొక్క జీవితంలో సమూయేలు తీసుకున్నటువంటి నిర్ణయము ఎంతో గొప్పది. చాలా స్ట్రాంగ్ డెసిషన్ని తను తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఇలాంటి ఛాలెంజ్ని మనం విసరాలంటే విసరలేస్తామా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునిలో మనం విశ్వాసం ఉంచాం. దేవునితోటి మనం నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది సేవకులైనా కానీ విశ్వాసులైనా కానీ మన జీవితంలో నిత్యము మనం దేవుని యొక్క భయాన్ని కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దైనా లంచం పుచ్చుకుంటున్నా అంటే ప్రతి చిన్నది కూడా, మైనర్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. చాలాసార్లు మనం మన జీవితాల్లో మనము రిచ్ పూర్ అనేటువంటిది చూస్తూ ఉంటుంటాం. తద్వారా దేవుని యొక్క మహిమను మనము కోల్పోతున్నామేమో అని అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, ఇక్కడ సమూయేలు యొక్క జీవితంలో చివరి వరకు కూడా తను ఎంతో దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తను ఎంతో దేవునితోటి నడిచినటువంటి వ్యక్తిగా ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ ఛాలెంజ్ విసిరిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటా ఉన్నారు అనేది మనం చూస్తే 4వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషిని వద్ద కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, బయట ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు, మన జీవితాలను గమనిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. నీవు బైబిల్ని చదివితే నిన్ను 100 మంది చదువుతారు అనేటువంటి మాటని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని లోకానికి వెలుగుగా సృష్టించినాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనేటువంటి మాటని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు అనేక మందికి వెలుగుగా ఉండాలి, కానీ చీకటిగా ఉండకూడదు. చాలాసార్లు మన జీవితాల ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని నుంచి దూరమైపోయేవారు కూడా ఉంటుంటారు. కారణం ఏంటంటే, మన జీవితాలు దేవుని మీద ఆధారపడవు. మన సొంత తలంపుల మీద, మన సొంత ఆలోచనల మీద మనం ఆధారపడుతూ ఉంటుంటాం. మనకి అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలని పరిగెత్తుతూ ఉంటుంటాం. మన ప్రార్థనలంతా కూడా లగ్జరియస్ లైఫ్ వైపుకే ఉంటాయి, కానీ దేవుని యొక్క పరిచర్య వైపు ఉండవు. దేవుడు మనల్ని ఏం కోరుకుంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఇష్టపడుతున్నాడు అనేటువంటిది మనం చూడం. మన జీవితం అంతా కూడా మనకు యాకోబు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయము 1-2 వచనాలే కలిగి ఉంటాం మనం ఎప్పుడు కూడా. మీలో యుద్ధములను పోరాటమును దేని నుండి కలుగుచున్నది? మీ అవయములో పోరాడి మీ భోగేచ్చల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు అనేటువంటి మాటని చూస్తా ఉన్నాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదని చెప్తా ఉన్నాడు. ఎంత సీరియస్గా దేవుడు చెప్తున్నాడుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే, మన భోగముల నిమిత్తమే, మన లగ్జరియస్ లైఫ్ వైపుకే మన యొక్క జీవితాలు ఉంటా ఉన్నాయి. ఆ విధమైనటువంటి కల్పితాలని కల్పించేటువంటి వారు ఈ దినాల్లో వచ్చేశారు. కాబట్టి ఆ కల్పిత బోధన వలన, ఆ కల్పితమైనటువంటి మోడల్స్ వలన మన జీవితాలు కూడా కల్పితం అయిపోతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. తమకిష్టమైనటువంటి బోధకులను తాము తెచ్చుకొని పెట్టుకుంటారంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మనం చూడవచ్చు. సమూయేలు యొక్క జీవితము ఒక ఛాలెంజ్గా ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు. ఎవరికైనా అన్యాయం చేశానని నన్ను అడుగుతూ ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యం. పౌలు గారు కూడా చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోమనేటువంటి ఒక ఛాలెంజ్ని పౌలు గారు విసురుతూ ఉన్నాడు. మన జీవితం ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన జీవితాన్ని ఎవరు చూస్తున్నారులే, మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చు, మన ఇష్టానుసారంగా మనం చేయవచ్చు, మనకు తిరుగులేదు అని అనుకుంటే అది చాలా ప్రమాదకరం. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం 12వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుడి నుంచి దూరమైపోయినప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించినప్పుడు వీరందరూ కూడా దేవుని వైపుకి తిరగటం అనేటువంటిది మనం చూడవచ్చు అన్నమాట. ఇక్కడ వీళ్ళు 11వ వచనం 12వ అధ్యాయం 11వ వచనం, యెహోవా యెరుబ్బయలను, బేదాను, యోఫ్తాను, సమూయేలును పంపి 4 దిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయంగా కాపురం చేయుచున్నారు. అయితే అమ్మోనియ రాజైన నాహాసు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవనని మీరు నాతో చెప్పితిరి. అంటే ఒక రాజు మాకు కావాలి, మాకు దేవుడే మాకు రాజు కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్పటం జరిగింది. తద్వారా ఇక్కడ సౌలు రాజుని ఎన్నుకోవటం మనం చూడవచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు విగ్రహారాధన వైపుకు తిరగటం, తర్వాత వీళ్ళు ఉగ్రతను కొని తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయినప్పుడు గోధుమ కోతకాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన గొప్ప కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయన వేడుకొంచున్నానని సమూయేలు గారు చెప్పినప్పుడు, ఆ విధంగా ఆయన వేడుకున్నప్పుడు అంట 18వ వచనంలో 12-18లో మనం చూస్తే ఉరుములు మెరుపులు వచ్చేసాయంట. వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి మా కోసం ప్రార్థన చేయ, మేము పాపం చేశామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి ప్రవక్తగా సమూయేలు గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థననే ఆయుధంగా వాడుకున్నట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. దేవుడు సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయడం ద్వారా, దేవుని సన్నిధిలో మనం గడపడం ద్వారా ఎంతో గొప్ప విశ్వాసాన్ని మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. ఎంతో శక్తిని కలిగినటువంటి వారంగా ఉంటాం. ఎన్నో సమస్యల్లో సమూయేలు గారు దేవుని వైపు చూడటం మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము, వీరు విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు, దేవుడు వీరి మీదికి కొంతమంది వేరే రాజులను పంపటం, తద్వారా వీళ్ళు మరలా దేవునికి మొరపెట్టడం,